ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మరో 3 రోజుల్లో మీనరాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు. ఎక్కడున్నా సరే ఒక్కసారి ఈ వీడియోని చూడండి. జ్యోతిష చక్రంలోని 12వ రాశి అయిన మీనరాశి వారికి మరో 72 గంటల్లో చక్రం తిప్పబోతున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకు అంటే వీరికి పట్టిన 14 సంవత్సరాల దరిద్రం పోయి దిశ తిరగబోతుంది. ఇక ఈ రాశి వారు జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు కానీ ఈ వీడియో మిస్ అయ్యారంటే మాత్రం చాలా నష్టపోతారు. మరి ఈ మీనరాశి వారి జాతకంలో చక్రం తిప్పేటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతూ ఉన్నాయి, వారి యొక్క జాతకం మరో 3 రోజుల్లో ఏ విధంగా మారబోతూ ఉంది, 14 ఏళ్ల నుంచి వారు అనుభవిస్తున్నటువంటి దరిద్రం పోయి ఈ రాశి వారికి ఏ విధంగా అదృష్టం అనేది వరించబోతుంది, అదేవిధంగా జీరో నుంచి హీరోగా ఎదిగేటువంటి పరిస్థితులు ఈ రాశివారి జీవితంలో ఏ విధంగా పలకరించబోతున్నాయి, అలాగే ఈ రాశివారికి ఏ దేవత ఆరాధన మరింత మేలు చేకూరుస్తుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీనరాశి అనేది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యోగం 3, అవమానం అనేది 1. అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 4, 5, 7, 9. కలిసొచ్చే వారాలు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం వీరికి అదృష్టాన్ని తీసుకొచ్చి పెడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వారాల్లో కానీ ఈ తేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం మీకు అదృష్టం వరించబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల మేలు కలుగుతుంది. పూర్వభాద్ర నక్షత్రం జాతకులకి పుష్యరాగ ఉంగరము, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఇంద్రేంద్రియ ఉంగరము, రేవతి నక్షత్రం వాళ్ళకి పచ్చరాయి ఉంగరం ధరించడం వల్ల మేలు కలుగుతుందన్నమాట. అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది 3 అనమాట. ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి, వీరి జాతకం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారి యొక్క జాతకం మనం చూసుకున్నట్లయితే గనుక వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశి వారికి మరో 3 రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారి జాతకులకి శని భగవానుడుగా అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ రాశి వారికి ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు వారి స్వభావంతో కఠినత్వం కనిపిస్తూ ఉంటుంది. శని భగవాను సంచారం చేస్తున్నందువలన వీరిలో ఈ స్వభావం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి కొంతకాలం పాటు రాజయోగం కూడా పట్టబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో పుట్టిన వారికి ఈ కాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసి మీరు విజయాన్నైతే సాధిస్తారు. అలాగే ఈ సంవత్సరంలో గురువు యొక్క ప్రభావంతో మీరు మంచి శుభ ఫలితాలు అయితే పొందుతారు. ఉద్యోగులకి అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడి ప్రభావంతో కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఎదురవుతాయన్నమాట. ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదంగా ఉంటుంది. మరో 3 రోజుల్లో ఈ రాశిలో పుట్టిన వారు 14 ఏళ్ల నుంచి మీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకుంటారు, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే కనుక ముందుగా ఈ రాశి వారికి గురువు యొక్క ప్రభావంతో మరో 3 రోజుల్లో గురువు యొక్క అనుగ్రహంతో వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. గురువు యొక్క శుభ అనుగ్రహంతో ఈ యొక్క రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఎందుకంటే పనులకి కారణమైన బృహస్పతి మీకు ఆర్థికమైన పనులను కలుగజేస్తారు. అంటే ఈరోజు మీకు పని లేదు అనుకుంటే ఏదో ఒక పని అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా
మీ యొక్క ఆదాయం అనేది అద్భుతంగా పెరుగుతుంది. మీ ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారనమాట త్వరలోనే. అలాగే ఈ రాశి వారికి అనేక రంగాల్లో లాభాలు పొందుతారు. ఈ సమయంలో వీరికి సోదరీ సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మరో 3 రోజుల్లో ఈ రాశి విద్యార్థులకు కూడా మెరుగైన ఫలితాలనేది అందబోతున్నాయి కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ శని భగవానుడి ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో మీ పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. అంటే ఏంటో కాలంగా ఏవో కారణాల వల్ల మీకున్న ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే మీకున్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, స్థలం కొని ఇల్లు కట్టకుండా వదిలేశారో, ఆ స్థలం కొని ఇప్పటి వరకు మీరు ఏమేం పనులు చేయలేదో, ఆ స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతుంది. ఇక దాని మీద పెట్టుబడి అనవసరంగా పెట్టామా, దాన్ని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దాని మీద మనం ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అనే ఆలోచన చేస్తున్నారు. అది ఏవో కారణాల వల్ల పెండింగ్లో పడిపోతూనే ఉన్నాయి. అలా ఇదని కాదు, ఏదైనా కూడా కొన్ని వస్తువులు మీరు పెండింగ్లో ఉంచేశారు. అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి పనులు పెండింగ్ వర్క్ ఇలా అన్నీ కూడా అగ్రిమెంట్ మీద ఆగిపోయి ఉంటాయి. కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయి ఉంటారు. కొన్ని ఇంకేదో కొనాలనుకొని ఇచ్చేసి ఆగిపోయి ఉంటారు. మీరు దాన్ని కొని కడదామని చెప్పి సగమిల్లు కట్టి ఆగిపోయిన పనులు ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయి కూడా ఉన్నాయి. ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం అనేది జరుగుతుందన్నమాట. మీరు కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితాలను అయితే పొందుతారు. అలాగే మీరు చేపట్టిన పనులు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ రాశి చెందిన వ్యాపారులు చేసుకునే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మీ పెట్టుదల అనేది రెట్టింపు కావడంతో మీకు ఆస్తి అనుకోకుండానే వస్తుంది. ఈ శని భగవానుడి అనుగ్రహంతో విశేషంగా మీకు లాభాలు కలగబోతున్నాయి. అలాగే మధ్యలో మీకు ఏలినాటి శని ప్రభావం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని చెప్పుకోవచ్చు. ఎప్పుడు లైఫ్ లాంగ్ జీవితం అనేది మనకు ఒకలాగా ఉండదు. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీ కెరీర్ మీద గట్టి దెబ్బ కొట్టబోతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఈ శని భగవాన్ని ఎప్పటికప్పుడు కూల్ చేయాలంటే, శని యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు ఖచ్చితంగా చేయవలసిన పని అయితే ఒకటి ఉందన్నమాట. పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, అలాగే అనాథలకు మీకు చేతనంత సహాయం చేస్తూ ఉండాలి. అది అన్నదానమైనా కావచ్చు, వస్త్రదానం కావచ్చు, లేదా ధన రూపం కావచ్చు. ఇలా మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఆ శని భగవానుడి అనుగ్రహం పొందాలి అంటే మీరు ఆదివారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. తద్వారా ఎంతో చక్కగా మీకు ఆ శని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఆ శని అనుగ్రహం మీకు కలిగిందంటే మీ మీదకు వచ్చేటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ కూడా చేయలేదన్నమాట. తద్వారా మీకు ఎంతో చక్కగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు సూర్యదేవుని అనుగ్రహం వల్ల బలమైన రాజయోగం ప్రభావం అనేది విపరీతంగా ఉండడం జరుగుతుంది. ఇక ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే మరో 3 రోజుల్లో కెరీర్ పరంగా మీకు శుభ ఫలితాలు రావడం అనేది జరుగుతుందన్నమాట. అందులో ఎలాంటి సందేహం లేదు. బంధం నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి వారు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీలు ప్రారంభించాలి అనుకుంటే మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. అలాగే ఈ సమస్యలు అన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏమాత్రం కూడా అశ్రద్ధగా భావిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి చూసి వెళ్ళండి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మరోవైపు మీకు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరిని కూడా దూషించకండి. ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు,
సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వహించడం అంటే ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే, నవగ్రహాల్లో రాహుకేతు రెండు కూడా మీకు తెలిసిందే ఛాయాగ్రహాలు. ఇక రాహుగ్రహం ప్రభావం వల్ల ఈ రాశి వారికి కుటుంబ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. శత్రువులు కూడా మీకు ఎక్కువగా అవుతూ ఉంటారన్నమాట. అలాగే మీ కుటుంబ విషయాల్లో పనికి సంబంధించినటువంటి విదేశీ పర్యటన చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మీరు ఉద్యోగం చేసే కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుందన్నమాట. ఇక ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ప్రేమికులు కలవడమే కాదు, మీకు మీ జీవిత భాగస్వామి కూడా వస్తారు. మీరు పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో మీ ప్రేమలకు పెళ్లి చేసుకొని మీరు ఇక ఒక ఇంటి వారు కూడా అవుతారనమాట. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా జీవిస్తారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు దాన ధర్మాలు చేయాలి. ఈ దాన ధర్మాల వల్ల మీరు ఎన్నో దేవతలకి పూజ చేసిన ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది. అనాథలకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, పేదలకి, వికలాంగులకి, వృద్ధులకి మీరు చేసే సేవ అనేది చాలా అంటే చాలా మంచి పని. మరి ఈ శుభ ఫలితాలను ఎన్నో రెట్లు పుణ్య ఫలితాలని అందిస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి ఎంతో బాగా మేలు చేస్తుంది. అలాగే కాలభైరవ స్తోత్రం పారాయణం మీకు మరింత మేలు చేకూరుస్తుంది. అదృష్టానికి దగ్గరగా ఈ రాశి వారి జీవితం గడుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం, మార్పు అనేది లేదు. మీకు కుదిరితే ఆదివారం రోజున గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. ఇది మీకు ఎంతో గ్రహాలనేది చేకూరుస్తుందన్నమాట. మీ గ్రహాలు మీ జీవితంలో తెలియకుండానే మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి మీకు కుదిరినప్పుడు అలాగ 9 వారాలకు కానీ 5 వారాలకు కానీ అలా పెట్టుకొని ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఆ గ్రహాలు మనకి అనుకూలంగా మారుతాయన్నమాట. తెలుసుకున్నారు కదండి, రాబోయే 3 రోజుల్లో వారి చక్రం ఎలా తిప్పబోతున్నారో, జీరో నుండి హీరోగా ఎలా ఎదగబోతున్నారనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.